హాయ్ వెల్కమ్ టు ఇన్స్పైర్ కోచింగ్ సెంటర్ కొండమల్లపల్లి. నవోదయ 1999లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో సింపుల్గా చూద్దాం. 1,43,865 ఈజ్ డివిజబుల్ బై ఇచ్చినటువంటి నెంబర్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేంతో డివిజబుల్ అవుతుందని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చాలా తక్కువ టైం తీసుకోవాలి. దీనికి మనకు ఉన్నటువంటి మెయిన్ టెక్నిక్ ఎలిమినేషన్ ప్రాసెస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం సేవింగ్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఎలా చూద్దాం, ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. ఎలా చేద్దాం? ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్ ఏలో ఏమేమి ఇచ్చాడు? 3, 4 అండ్ 9. మనకు మెయిన్గా డివిజబుల్ రూల్స్ గురించి తెలిసింది కాదు. ఓకే, 3 and 9కి సేమ్ డివిజబుల్ రూల్ ఉంటుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేయాలి. వచ్చినటువంటి నెంబర్ 3తో కానీ 9తో కానీ డివిజబుల్ అయితే ఆ నెంబర్ మొత్తము 3 and 9తో డివిజబుల్ అవుతుంది. 4 వచ్చేసి ఇచ్చినటువంటి నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివిజబుల్ అయితే ఆ నెంబరు ఖచ్చితంగా 4తో డివిజబుల్ అవుతుంది. అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ 65. ఈ నెంబర్ 4తో డివిజబుల్ అవుతుందా? 65 కాదు. కాబట్టి మనకు ఒక ఆప్షన్ కరెక్ట్ కాకపోయినా ఆప్షన్ మనకు ఎలిమినేట్ చేయొచ్చు. ఇది పాసిబుల్ కాదు కాబట్టి దీని ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాను. నెక్స్ట్ మిగిలినటువంటి ఆప్షన్ BCD. ఫస్ట్ B అండ్ Cలో మనకు ఉన్నటువంటి కామన్ నెంబర్ ఏంటంటే 2. 2 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి అంటే ఇచ్చినటువంటి నెంబర్లో లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ స్పేస్లో ఉన్నటువంటి డిజిట్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్ ఖచ్చితంగా 2తో డివిజబుల్ అవుతుంది. అదర్వైజ్ ఇచ్చినటువంటి నెంబర్ 2తో డివిజబుల్ కాదు. సో మనకి B అండ్ Cలో 2 అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇచ్చినటువంటి నెంబర్ లాస్ట్లో ఏముంది? 5 ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏ నెంబర్ కూడా ఇక్కడ యూనిట్ స్పేస్లో లేదు. కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా మిగిలినటువంటి ఆప్షన్ ఏంటంటే D. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ D. ఇలాంటి మోర్ ట్రిక్స్ కోసం ఫాలో అవ్వండి ఇన్స్పైర్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్, షేర్ ఇట్. థ్యాంక్ యూ.